హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ స్పేస్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఇక్కడ నేను ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఇది బాక్స్ ఒకటండి. సో ఈ 1, 2, 3 ఇక్కడ 3 బాక్సులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు 2002 లిస్ట్లో మీ డీటెయిల్స్ ఉన్నా లేకున్నా ఈ బాక్స్ అనేది మీరు కంపల్సరీ ఫిల్ చేయాలండి. ఒకటి, ఇక్కడ కరెంటు మీ డేటా అనేది ప్రజెంట్ ఏదైతే యాజ్ పర్ కరెక్ట్ డేటా అనేది మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆధార్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబరు, తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, ఇక్కడ తండ్రి సంరక్షకుడి పేరు, మీ యొక్క ఫాదర్ పేరు, ఇక్కడ ఈ అప్లికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళ డేటా అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి. అప్లికేషన్ ఎవరిదైతే ఉందో వాళ్ళ డేటా ఇక్కడ అనేది ఇవ్వాలి. సో ఈ అప్లికేషన్ వ్యక్తి గల తల్లి పేరు, తండ్రి పేరు, ఒకవేళ ఓటర్ కార్డ్ ఐడి కనుక ఉండుంటే ఓటర్ ఐడి, సో తర్వాత తల్లి పేరు ఇచ్చారు కదా, తర్వాత జీవిత భాగస్వామి పేరు ఇవ్వాలన్నమాట. తర్వాత జీవిత భాగస్వామి యొక్క ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది అయిపోయింది కదా ఫస్ట్ వన్. ఇది అనేది మీరు 2002లో ఉన్నా లేకున్నా ఈ డేటా అనేది మీరు కరెంట్ డేటా అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత రెండో దాంట్లో 2002 లిస్ట్లో మీ డేటా కనుక ఉండుంటే సో మీరు అనేది ఇది ఫిల్ చేస్తారన్నమాట. ఇది ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఏదైతే 2002 లిస్ట్లో ఉండిందో ఓటర్ పేరు, తర్వాత ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, తర్వాత బంధువు పేరు, బంధుత్వము, తర్వాత జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, ఈ సంఖ్య నియోజకవర్గం సంఖ్య ప్లస్ భాగం సంఖ్య ప్లస్ క్రమ సంఖ్య ఎలా మీరు చూడాలి అనేది నేను మీకు చెప్తాను. దీని తర్వాత ముందు ఇది మీకు అర్థమైతే దీని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి, ఎలా డౌన్లోడ్ చేయాలి, అది ఎలా చూడాలి అని చెప్పేసి. తర్వాత ఇది అర్థమైంది కదా, 2002లో మీ డేటా కనుక ఉంటే ఇది ప్లస్ ఇది ఒకటో నెంబరు ప్లస్ ఇది అనేది ఫిల్ చేస్తారనమాట. 2002లో మీ డేటా అనేది లేదు. సో 2002లో అప్పటికి మీరు మేజర్ కాలేదు, అప్పటికి మీకు ఓటు హక్కు అనేది రాలేదు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఈ డేటా అనేది ఫిల్ చేస్తారనమాట. ఇక్కడ ఫిల్ చేస్తారు. సో ఈ బాక్స్ ఫిల్ చేస్తారు. 2002లో మీరు ఓటు వేసి ఉంటే ఈ బాక్సు ప్లస్ ఈ బాక్స్ వేస్తారు. 2002లో మీరు ఓటు వేయకపోతే ఈ బాక్స్ అనేది ఫిల్ చేస్తారన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే 2002లో మీ పేరు లేదు, అప్పటికి మీకు 18 సంవత్సరాలు నిండలేదు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఎవరైతే 2002లో ఓటు వేసి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లి కానీ మీ తండ్రి కానీ ఎవరైతే ఓటు వేసి ఉంటారో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇది ఒక రిఫరెన్స్ లాగా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అనేది నేను చెప్తానండి. ఇది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎవరైతే 2002లో వేసారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి. అర్థమైంది కదా. 2002లో మీరు కనుక ఓటు వేయకపోతే ఈ బాక్సు అనేది ఫిల్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, సో మీకు ఇక్కడ ఇది ఏమైనా తప్పు పోతుంది అని చెప్పేసి సో అలా మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయక ముందే మీరు ఏం చేస్తారంటే 2 కాపీలు జెరాక్స్ అనేది తీసి పెట్టుకోండి. సో 2 కాపీలు జెరాక్స్ తీసి పెట్టుకుంటే ఒకవేళ మీరు రాసేటప్పుడు ఏమైనా తప్పు జరిగితే సో మళ్ళీ వేరే కాపీ అనేది మీరు ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది 2002లో మీకు 2002లో మీరు ఓటు కనుక వేయకుండా ఉండుంటే ఇక్కడ 2002లో ఎవరైతే వేసారో మీ తల్లి కానీ తండ్రి కానీ మీ తాత కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తారన్నమాట. యాజ్ పర్ 2002 లిస్ట్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ ఎలా అయితే ఉందో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తారు. తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తారు. 2002లో ఎవరైతే ఓటేసారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. తర్వాత ఈ అప్లికేషను ఎవరిదైతే ఉందో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తారన్నమాట.
చాలామందికి ఏం డౌట్స్ ఉన్నాయంటే 2002లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి సో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. 2002లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న యాజ్ పర్ 2002 లిస్ట్ ప్రకారము సో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది నింపాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఎలా అయితే కరెక్ట్ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్ పేరు కొద్దిగా తప్పు ఉంది 2002లో, యాస్టీస్ 2002లో ఎలా అయితే ఉందో యాస్టీస్ ఇక్కడ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం కరెక్ట్ డేటా ఫాదర్ డేటా కానీ మదర్ డేటా కానీ మీ స్పౌస్ డేటా కానీ ఇక్కడ మటుకు కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇక్కడ మీ పేరు అనేది సైన్ చేసి సో బిఎల్ఓకి అప్పగించండి. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో కరెంట్ అప్డేటెడ్ ఫోటో అనేది ఇక్కడ ఇవ్వండి. ప్లస్ ఏంటంటే చెవులు కవిలిపించే విధంగా ఫోటో అనేది తీపిచ్చుకోండి. అంటే కొంతమంది లేడీస్ ఏంటంటే చెవులు కనిపించకుండా ఏంటంటే కప్పేసుకొని తీస్తున్నారు. సో అలాంటి ఫోటోలు అయితే రిజెక్ట్ చేస్తున్నారండి. సో అలాంటి చూసుకోండి, అది కొద్దిగా ముందుగానే చూసుకోండి. చెవులు కనిపించే విధంగా అనేది ఫోటో అనేది తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసేయండి బిఎల్ఓకి. లాస్ట్ తేదీ 29 జూలై అని చెప్పేసి చెప్తున్నారు యాజ్ పర్ ChatGPT. ఇంకా మీ ఇష్టం. కొంతమంది బిఎల్ఓలు ఏదైతే 14వ తేదీ లాస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఒకసారి ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి ఫామ్స్ అనేది సబ్మిట్ చేయండి. సో మీకు నెక్స్ట్ నేను ఇది శాసనసభ నియోజకవర్గం సంఖ్య ప్లస్ భాగం సంఖ్య ప్లస్ క్రమ సంఖ్య అనేది ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇప్పుడు 2002 లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా మీ పేర్లు అనేది సెర్చ్ చేయాలి అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ముందు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఓటర్ లిస్ట్ 2002 అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓటర్ లిస్ట్ 2002 సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR అని ఉంది కదా, సో ఈ బ్లూ కలర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఈ పాపప్ అనేది ఓపెన్ అవుద్ది. సో తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా సెర్చ్ యువర్ లాస్ట్ SIR ఈ రోల్ అని చెప్పేసి, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ముందు మీ స్టేట్ తీసుకోండి, తర్వాత మీ డిస్ట్రిక్ట్ తీసుకోండి, తర్వాత మీ యొక్క నియోజకవర్గం తీసుకోండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ యొక్క నెంబరు ప్లస్ నియోజకవర్గం యొక్క నెంబరు ప్లస్ ఏంటంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు ఇదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కదా రాపూర్ 129 అని చెప్పేసి, సో ఆ 129 అనేది గుర్తుపెట్టుకోండి పేరు నెంబరు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో మేము ఇది ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేయాలన్నమాట ఇది. సో 41 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, అది మ్యాండేటరీ. తర్వాత వ్యూ కొడితే సో ఇక్కడ మీకు లిస్ట్ అనేది మొత్తం వచ్చేస్తుందండి. సో ఈ లిస్ట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు 2002 లిస్ట్ అన్నమాట. సో దీని ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లిస్ట్లో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలింగ్ స్టేషన్ డిఫరెంట్ అయి ఉంటే మీరు వేరే పోలింగ్ 41 ఉంది కదా, సో 38 కానీ 39 కానీ సెర్చ్ చేస్తే దాంట్లో మీకు దొరుకుతుంది. తర్వాత కంట్రోల్ F అని చెప్పి ఇక్కడ మీ ఇది ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, సో ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మీరు కనుక సెర్చ్ చేస్తే సో డైరెక్ట్గా ఆ ఓటర్ ఐడి నెంబర్ దగ్గరికి మీ డీటెయిల్స్ అనేది ఇది తీసుకుంటుంది అన్నమాట. సెర్చ్ చేసి డైరెక్ట్గా మీ పేరు అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అనేది మీరు తీసుకోవచ్చండి 2002 లిస్ట్ నుంచి. సో ఇక్కడ వరకు మీకు మొత్తం అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. సో నేను దానికి మీ డౌట్లు క్లారిఫై చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. So okay friend, bye, do subscribe my channel. Thank you, bye.